అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇది వచ్చేసి JDL క్రియేషన్స్ అంట. కాస్టింగ్ కాల్ ఫర్ తెలుగు వెబ్ సిరీస్ అని అంటున్నారు. వీళ్ళకి మేల్ లీడ్ కావాలంటే హీరో క్యారెక్టర్ కోసం 23 నుండి 25 సంవత్సరాల వాళ్ళు, ఫీమేల్ లీడ్ కావాలంటే హీరోయిన్ క్యారెక్టర్ కోసం 21 నుండి 23 సంవత్సరాల వాళ్ళు, అలాగే సెకండ్ ఫీమేల్ లీడ్ కూడా కావాలంటే 22 నుండి 24 సంవత్సరాల వాళ్ళు. సపోర్టింగ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఇది మేలా ఫీమేల్ అనేది ఎక్కడైతే ఇది చేయలేదండి. మేల్ ఫీమేల్ ఇద్దరు రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి. 23 నుండి 30 సంవత్సరాల వాళ్ళు. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యతగా తీసుకున్నాం. కాబట్టి ఉదయ్ భాస్కర్ గారు అడిగారండి, హలో సార్, చాలామంది సినిమా వాళ్ళే ఇంటర్వ్యూస్లో టికెట్ రేట్స్ వల్ల చిన్న సినిమాలకి ఎవరూ రావడం లేదని చెప్తారు. మరి ఇప్పుడు ఇలా అయితే పెద్ద సినిమాలకు కూడా రేట్లు పెంచుకున్నారో అలాగే చిన్న సినిమాలకు కూడా రేట్స్ అలా తగ్గించుకోవచ్చుగా అని ఉదయ్ భాస్కర్ గారు అడగటం జరిగిందండి. సో ఉదయ్ భాస్కర్ గారు, ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టమాటా పండించారండి, లేదంటే ఒక ఆలు పండించారు, లేదంటే ఒక ఆనియన్ పండించారు. ఏదైనా కానీ మీరు ఒక ప్రెస్క్రైబ్డ్ ఫుడ్ని మీరు తయారు చేశారు. లేదంటే ఒక పిజ్జానో, లేదంటే ఒక బర్గరో, లేదంటే ఏదో ఒకటి సమ్ ఒక మెటీరియల్ని మీరు ఒకటి తయారు చేశారు. ఆ మెటీరియల్కి మీకు పడిన కాస్ట్ ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపాయలు పడింది. దాన్ని మీరు కొంచెం లాభం వేసుకొని ఒక 12 రూపాయలకో, 15 రూపాయలకో, 20 రూపాయలకో అమ్ముదాం అనుకుంటున్నారు. సో ఇక్కడ మీరు దాన్ని ఎక్కడ అమ్ముతారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టమాటా అనేది మాకు వీక్లీ మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుందండి. వీక్లీ మార్కెట్కి వెళ్తే ఉండే ప్రయోజనం ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టమాటా వచ్చేసి సమ్వేర్ అబౌట్ కేజీ 70, 80, 100 ఆ రేంజ్లో ఉంటే, మాకు థర్స్డే మార్కెట్కి వెళ్తే, వీక్లీ మార్కెట్కి వెళ్తే వీ గాట్ ఇట్ ఫర్ సమ్వేర్ అబౌట్ 50 రూపీస్ ఫర్ కేజీ అండి. సో మేము 50 రూపాయలకే కేజీ తెచ్చేసుకున్నాం. అండ్ ఫ్రెష్, చాలా ఫ్రెష్ మాల్ ఉంటుంది. సో అలాగే ఇదే టమాటా వెళ్ళి మీరు మామూలుగా ఏమంటారు, ఒక కాలనీలో ఒక 4 టేబుళ్ళు పెట్టుకొని ఆ టేబుల్స్ మీద అమ్ముతున్నాడు అనుకోండి, అక్కడ వేరే కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే అది వీక్లీ మార్కెట్ కాదు, వాడిది పర్మనెంట్ మార్కెట్, వాడి దగ్గర ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉంటుంది. ఇదే మీరు రిలయన్స్కో, రత్నదీప్కో వెళ్ళారనుకోండి, అక్కడ వేరే కాస్ట్ ఉంటుంది. ఇదే మీరు ఏమంటారు బిగ్ బజార్ లాంటి వాటికి వెళ్ళారనుకోండి, అక్కడ వేరే కాస్ట్ ఉంటుంది. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్. ఇప్పుడు మళ్ళీ మీకు రైతు మండి అని కొన్ని షోరూమ్స్ లాగా వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళినట్లయితే మీకు కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది. నేను సినిమాని కూడా దాంతో కంపేర్ చేసి మీకు చెప్పే ప్రయత్నం, మీకు అర్థం అవడం కోసం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సినిమా అనేది మీరు ఒక పర్టికులర్ దానికి మీరు ఎక్కడ చూసినా అదే సినిమా, మీరు ఎక్కడ కొన్నా అదే టమాటా. సో అలాగే మీరు మామూలు సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్తే మినిమం 100 రూపీస్ టికెట్ ఉంటుంది. మన గోవింద్ చెప్పారు, ఇప్పటికే నేల టికెట్ ఉంది, బెంచీ ఉంది, కుర్చీ ఉంది, బాల్కనీ ఉందని. నేనైతే నేల బెంచీలు అవి చూసి చాలా రోజులు అయిపోయింది. నాకు తెలిసి లక్ష్మీ కళా సిస్కల్లో ఉన్నాయి అనుకుంటున్నాను, 50 రూపీస్ ఇంకా ఉంది అనుకుంటున్నాను. నేను మొన్న ఇది బుక్ మై షోలో చూస్తే సమ్వేర్ అబౌట్ 50 రూపీస్ టికెట్ ఉంది ఇంకా. సో అంటే ఫ్రంట్ రో కూర్చునే వాళ్ళకి 50 రూపీస్ టికెట్, ఇది సింగిల్ స్క్రీన్స్. ఆ తర్వాత 100, ఆ తర్వాత 150 అలాగ ఉన్నట్లుంది. అదే మనం మల్టీప్లెక్స్కి వెళ్ళామనుకోండి, మల్టీప్లెక్స్ నువ్వు పైనుండి కింద వరకు ఎక్కడైనా కూర్చో 250 నుండి 500 వరకు ఉంది. సో అదే నేను మీకు చెప్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఒక దానికి మినిమం కాస్ట్ అనేది ఫిక్స్ అయి ఉంటుందండి. అంతకంటే తగ్గిస్తే ఉండే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే మీకు టమాటా సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు ఒప్పుకోరు. అంతకంటే తక్కువ రేటు కంటే నువ్వు అంతకంటే తక్కువకి నాకు అమ్ము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఒక సినిమా చేశారండి. ఆ సినిమాని మీరు ఏం చేశారంటే 100 మంది దగ్గరికి తీసుకెళ్ళి మనిషికో 1,00,000కి ఇచ్చేశారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ 1,00,000 మీద నేను ఇంకొక 2-3 లక్షలు సంపాదించుకోవాలని వాడు కొనుక్కుంటాడు 1,00,000 రూపాయలకి. అలా కాదు, మీరు ఎంతకి ఇది చేస్తారు నాకు తెలియదు, టికెట్ల రేట్ తగ్గించేసి మీరు థియేటర్లో వేయండి అని అంటే వాళ్ళు ఏమంటారంటే, అలాగైతే మేము 1,00,000 కొనం 10,000 కొంటాం అంటారు. 10,000 ఇంటూ 100 వేసుకున్నారనుకోండి, మీకు సమ్వేర్ అబౌట్ 10 lakhs వస్తాయి, రైట్? సో ఆ 10 lakhs అనేది మీరు పెట్టిన సినిమాకి ఏదైతే ఉందో అది దానికి వర్తబుల్ కాదు. అందుకని దానికి ఒక జనరల్ అమౌంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఆ టికెట్ అనేది
వరస్ట్ సినారియో అంటే 50, 100, 150 అనేది ఎలాగైతే ఫిక్స్ అయ్యి ఉందో అలాగే దాని ప్రకారం మీకు ఇది అనేది ఉంటుంది. దానికన్నా తగ్గిస్తే అంటే ఇప్పుడు మీరేమంటారు అంటే 50 రూపీస్ని 30కో 20కో ఇవ్వచ్చు కదా అనేది మీ క్వశ్చన్ అయితే. అలాగే ఇవ్వటం వల్ల దానివల్ల ఏమవుతుంది అంటే ప్రొడ్యూసర్ అనేవాళ్ళు చాలా నష్టపోతూ ఉంటారు. కాబట్టి మినిమం బేసిక్ అమౌంట్ అనేది థియేటర్ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. థియేటర్ వాళ్ళని మనం తగ్గించమనే రైట్ లేదు, పెంచమనే రైట్ ఉంది. ఎందుకు అంటే దాన్ని పెంచడం వల్ల థియేటర్ వాడు లాభపడతాడు, అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ లాభపడతాడు, అట్ ద సేమ్ టైం డిస్ట్రిబ్యూటర్ లాభపడతాడు. ఇలా రకరకాలుగా అందరూ లాభపడతారు. ఎవరైనా ₹1 లాభం గురించి కష్టపడతారు తప్పించి ఒక్క పైసా నష్టపోయినా కూడా ఎందుకు నేను ఈ పని చేయటం, నాకు అవసరమా, నష్టాల్లో నేను ఈ పని చేసుకుంటూ ప్రపంచాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏంటి అనే ఒక కైండ్ ఆఫ్ టోన్లోకి వచ్చేస్తారు. కాబట్టి నేను మీకు చెప్పేది కూడా అదే, ఎవరు కూడా నష్టాలకి ఇది చేయరు. కాబట్టి టికెట్స్ రేట్ తగ్గించడం అనేది అది జరిగే పనులు కావండి. అవి పెంచడం అంటారా, ఇప్పుడు చిన్న సినిమాలకి పెంచకపోవడమే తగ్గించడం అనేది నేను అంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కల్కికి 2000, 3000 టికెట్స్ అమ్మారంట. అలా కాకుండా మల్టీప్లెక్స్లో 400కి 500కి అమ్మారు అంటే తగ్గించినట్లే. అలాగే సింగిల్ స్క్రీన్స్లో 50 రూపీస్కి, నేను కల్కి లక్ష్మీకాల్లో 50 రూపీస్కి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో 50 రూపీస్కి 100 రూపీస్కి ఉన్నాయి అంటే అది తగ్గించడమే అనేది నా ఒపీనియన్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సినిమాని కాపాడుకుందామండి మెయిన్గా. ఇప్పుడు నేనేమంటాను అంటే ఇంకొంచెం వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను, వీడియోలో ఎంత అనేది పెరగకుండా. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదండి ఏ ఏజ్ గ్రూప్స్లో ఏ క్యారెక్టర్స్ కావాలి అని. సో ఆ ఏజ్ గ్రూప్స్కి మీరు యాప్ట్ అవుతారనుకుంటేనే మీరు ఇది చేయండి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7095323499. ఐ రిపీట్ 7095323499. సో సెకండ్ నెంబర్ వచ్చేసి 9032992607. ఐ రిపీట్ 9032992607. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.